పాల్వంచలోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో మనం ఇప్పుడున్నాం. ఇక్కడ క్రిస్మస్ సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా చాలా మంచి సంఖ్యలో ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు. అంతేకాదు ఇక్కడ వాతావరణం కూడా చాలా అందంగా ఉంది. అలంకరణ కానీ, విద్యుత్ దీపాలు కానీ. చాలా మంచి వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. భక్తులంతా చాలా ఆనందంగా ఈ క్రిస్మస్ వేడుకను జరుపుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఈ క్రిస్మస్ ప్రత్యేకత గురించి, ఈ చర్చ్తో వాళ్ళకున్న అనుబంధం గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. సో ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు మీకు కూడా అండి. సో ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల చాలా చర్చెస్ ఉన్నాయి కదా, పర్టికులర్గా మీరు ఈ చర్చ్కి అంటే ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి రావడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అంటే మేము చిన్నప్పటి నుంచి ఈ చర్చికే వస్తుంటాం, మా పేరెంట్స్ దగ్గర నుంచి. అండ్ ప్రతి ఇయర్ ఇక్కడ ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు. మీరు చూస్తున్నారుగా ఈ లైటింగ్ అండ్ మన పశువుల పాక నుంచి ప్రతి డెకరేషన్ చాలా బాగా చేస్తారు. అండ్ మా పేరెంట్స్ కూడా, మా అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. సో అందుకే ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటాం. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతి ఇయర్ ఇక్కడికి రావడం. ఈ క్రిస్మస్ పండుగే కాదు, న్యూ ఇయర్ పండుగ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ చాలా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వస్తారు. మాకు చాలా బాగుంటుంది. సో ఎలా జరుగుతుంది అనిపిస్తుంది మీకు ఇక్కడ ఏర్పాట్లు చూస్తుంటే? అంటే చాలా కష్టపడి చేసినట్టు కనిపిస్తుంది, ట్రీస్ కానీ అవి ఎక్సెట్రా. మీకేమనిపిస్తుంది? అన్నీ బాయ్స్ చేస్తారు, వాళ్ళకి రియల్లీ థ్యాంక్స్ చెప్పాలి. చాలా కష్టపడి ఇంత డెకరేషన్ చేశారంటే అసలు మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కటి వాళ్ళే డెకరేట్ చేస్తారు. ఫాదర్స్ చెప్పినట్టు వింటారు వాళ్ళు. సార్ ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మెరీ హ్యాపీ క్రిస్మస్ మీకు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఈ మన ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం ఈ చర్చ్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని ఫాదర్ చెప్పారు ఆల్రెడీ మాట్లాడినప్పుడు. సో మీకు ఈ చర్చ్తో ఎలాంటి అనుబంధం ఉంది? పర్టికులర్గా చాలా చర్చెస్ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల, మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏదైనా ఉందా? అంటే మా మదర్ గారు ఉన్నప్పటి నుంచి ఈ చర్చికి నన్ను క్రిస్మస్ రోజు తీసుకురావడం జరుగుతుంది. అలాగనే ఇంతకుముందు ఒక పాత చర్చి ఉండేది ఇక్కడ. 2000లో పాత చర్చి, చిన్నగా ఉన్నటువంటి చర్చిని పడగొట్టి ఇంత పెద్ద దేవాలయం, ఆరోగ్యమాత దేవాలయం పెద్దగా కన్స్ట్రక్షన్ చేయటం, దానికి చాలామంది కారకులుగా ఉన్నారు. మాథ్యూ ఫాదర్ గారు, తరగా అంతకుముందు వర్గీస్ బ్రదర్ గారు, తర్వాత గిల్బర్ట్ స్వామి ఫాదర్ గారు, బెండిక్ట్ ఫాదర్ గారు దీన్ని ముఖ్యంగా భుజస్కంధాల మీద వేసుకొని జోనిస్ ఫాదర్ గారు దీన్ని ముందుకొచ్చారు. చాలా వరకు బెనడిక్ట్ ఫాదర్ గారు తన వ్యయ ప్రయాసాలు ఒడిసి చాలా అందంగా తీర్చిదిద్దారు. అందుకోసం ఈ దేవాలయానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కాక ఇతర జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు. చాలా ఇక్కడ మహిమగల దేవాలయం కాబట్టి ఆరోగ్యమాత దేవాలయం, ఈ దేవాలయంలో వచ్చి ఎవరు ఏ కోరిక కోరుకున్నా కూడా తీరుస్తుంది మాత అనేది చాలా ప్రాగాఢమైన నమ్మకం. నాకు కూడా ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఏ కోరికైనా కూడా తీరుస్తారు ఆ మాతను నమ్ముకుంటే. తల్లిగా ఏ విధంగా అయితే కుమారుణ్ణి ప్రేమిస్తుందో ఆ తల్లి కూడా ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమిస్తుంది. కాబట్టి ఆ తల్లి దగ్గరకు అందరూ వస్తున్నాం. మేము కూడా న్యాచురల్గా వస్తాము. చాలా బాగా జరుగుతుంది కార్యక్రమం. హాయ్ అండి, ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. సో క్రిస్మస్ వేడుకలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? అండ్ మీరు ఈ చర్చ్కి రావడానికి గల కారణం ఏంటి? అంటే చాలా చర్చెస్ ఉంటాయి కదా చుట్టుపక్కల, పర్టికులర్గా ఇక్కడికి రావడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అంటే నేను రెగ్యులర్గా యాక్చువల్గా అయితే హైదరాబాద్లో ఉంటాను. ఇది మా నేటివిటీ ప్లేస్. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ మన ఆరోగ్యమాత చర్చికే వస్తాం. ఇక్కడ ఎప్పటి నుంచో వస్తున్నాం మేము, ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఇక్కడ జరిగినంత అద్భుతంగా ఇంకెక్కడా జరగదు అనే విధంగా తారాస్థాయిలో చాలా గొప్పగా ఘనంగా చేస్తారు. క్రిస్మస్ వేడుకలు అంటే ఇలా ఉంటాయి అనడానికి నిదర్శనం మన ఆరోగ్యమాత చర్చ్. సో అక్కడి నుంచి మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రేయర్స్ కానీ, ఫాదర్స్ కానీ, ఇక్కడ జరిగే విధానం కానీ అద్భుతంగా చాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా హైదరాబాద్ నుంచి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా క్రిస్మస్కి మేము ఇక్కడ వస్తూ ఉంటాం. సో నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా. ఇప్పుడు నాకు బేబీ, తను కూడా ఇది తన ఫస్ట్ క్రిస్మస్ అనమాట. సో ఇట్స్ హోలీ ప్లేస్. ఐ బిలీవ్ చాలా చాలా అంటే చాలామందికి ఈ ప్లేస్ అంటే ఒక రెస్పెక్ట్, స్పెషల్ ఎఫెక్షన్ చాలా బాగుంటుంది ఇక్కడ. క్రిస్మస్ ఇక్కడ అంటే చూస్తుంటే చాలా బాగా జరుగుతున్నట్టు అయితే అనిపిస్తుంది.
సో మీకు ఈ క్రిస్మస్ అంటే చిన్న బాబుతో ఫస్ట్ టైం అని చెప్తున్నారు కదా, సో అంటే స్పెషల్గా ఫీలింగ్ ఉంటుంది కదా, సో ఆ బాబుతో రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం అండ్ మా సొంత ఊర్లోకి, అది మాకు బాగా ఇష్టమైన చర్చ్కి మా పాపను తీసుకొని రావడం అనేది ఇంకా చాలా సంతోషమైన విషయం ఇది. ప్రాధాన్యత ప్రాశస్త్యం కలిగిన చర్చ్ ఇది. నేను చాలా చర్చెస్ చూస్తున్నాను, కానీ ఇక్కడ పిల్లలు కానీ యూత్ కానీ మహిళలు కానీ వాలంటీర్గా స్వచ్ఛందంగా కేవలం ప్రేయరే కాకుండా దీనికి మరింత ఉజ్వలంగా కనపడే విధంగా ఇప్పుడు నేను చూసా. ఈ క్లిప్ ఓపెనింగ్లో కూడా చూశాను. చాలా అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించారు. అంటే అటు భక్తి పారవస్యంతో పాటు ఈ సమాజానికి ఏదో చూపెట్టాలనే తపన ఇక్కడ ఉంది. ఆ విధంగా ఇది గొప్ప చర్చ్ ఇది. ఈ మధ్య దీన్ని రెనోవేషన్ కూడా చేసి పునర్నిర్మాణం చేశారు. నాకు తెలిసి చాలా పెద్ద ఎత్తున చూస్తే తెలుస్తూ ఉంటుంది, పెద్ద ఎత్తున కట్టిన చర్చి. అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి ఫాదర్స్ కూడా చాలా అంకిత భావంతో అన్ని చోట్ల బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ ప్రత్యేకంగా కొద్దిగా ప్రముఖమైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఫాదర్స్ని ఇక్కడ ఈ చర్చిలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాళ్ళ సందేశం కూడా చాలా చక్కగా ఉంటుంది. మాలాంటి వాళ్ళకు కూడా అరటిపండు వలిసి చేతిలో పెట్టినట్లుగా అన్ని ప్రపంచ జ్ఞానాన్ని, జీసస్ బోధనలు ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇవాళ ఇక్కడ పాల్గొనటం మా అదృష్టంగా భావిస్తూ, సరే మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారిగా పాల్గొనటం, అంతకుముందు చాలాసార్లు పాల్గొన్నాం. ఇప్పుడు మరింత అనుభూతితో ఇవాళ నా మనసు అంతా నిండిపోయింది. సరే ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి ఈ చర్చిలో పాల్గొనేటువంటి ఇంకితర క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇతర క్రైస్తవేతరులు కూడా క్రిస్మస్ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ వీళ్ళకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా బరియల్ గ్రౌండ్, అలాగే కమ్యూనిటీ హాల్, ఇంకా ఇతర కొన్ని ఉన్నాయి. వాటన్నిటి కూడా ఖచ్చితంగా మన పేద క్రైస్తవ ఫాదర్సు, పాస్టర్సు, వాళ్ళకి ఇళ్ళు సమస్య ఇవన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వీటిని పరిష్కారం చేయాలనే తలంపు నాకు ఇంతకుముందు నుంచి వచ్చింది. ఇంక వీళ్ళ ప్రేమను చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి పని చేయాలి. ఆ విధంగా వాళ్ళ హృదయాల్లో కూడా, ఎందువల్లంటే పాల్వంచలో అందరూ క్రిస్టియన్సు, లేకపోతే ముస్లిమ్సు, మైనార్టీస్, మొత్తం దళితులు, గిరిజనులు పెద్ద ఎత్తున వన్ వేగా 23,000 ఓట్లు మెజార్టీ పాల్వంచలోనే ఇవ్వటం అంటే ఒక అద్భుతం. అందుకని పాల్వంచికి రుణపడి ఉన్నాను. క్రైస్తవ సోదరులకి, ముస్లిం సోదరులకి, పేదవాళ్ళకి మరింత రుణపడి ఉన్నాను. ఆ విధంగా ఈ చర్చికి సంబంధించి ఇంతకుముందు నేను చెప్పిన విధంగా నేను ఆ బరియల్ గ్రౌండ్, కమ్యూనిటీ హాల్ని పూర్తి చేయటం నా ప్రాధాన్యతగా నేను అంశాలుగా నేను తీసుకుంటూ, మరొకసారి మన ఈ చర్చి ఫాదర్ అయినటువంటి జయరాజ్ గారికి, ఇంకేతర పెద్దలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారం.